మనకి ఇవాళ క్వశ్చన్ వచ్చేసి ప్రాఫిట్ అండ్ లాస్ నుంచి నిన్న ఫస్ట్ సెకండ్ క్వశ్చన్ చూసాం. ఇవాళ థర్డ్ క్వశ్చన్ వచ్చేసి ఏ మ్యాన్ బాట్ 2 ఆర్టికల్స్ ఆఫ్ ₹1000 ఈచ్. One selling first article or 10% profit and second article 10% loss. Find profit or loss. మనకి ప్రాఫిట్ అండ్ లాస్ అడుగుతున్నారు. ఆప్షన్ వచ్చేసి 10% ఏ, బి వచ్చేసి నో లాస్ నో ప్రాఫిట్, సి వచ్చేసి 1% లాస్, డి వచ్చేసి 2% లాస్. ఎ మ్యాన్ బాట్ 2 ఆర్టికల్స్ ఆఫ్ ఈచ్ ₹1000 అంటున్నా. అంటే ఫస్ట్ కాస్ట్ ప్రైస్ 1 ప్లస్ ఫర్ సెకండ్ కాస్ట్ ప్రైస్ 2 ఈజ్ ఈక్వల్ 1000 ప్లస్ 1000 ఈజ్ ఈక్వల్ 2000. మనకి ఇంతకుముందు క్వశ్చన్ ఏమొచ్చిందంటే ప్రాఫిట్ అండ్ లాస్ పర్సంటేజ్ ఈక్వల్గా ఇవ్వలేదు, ఒకదానికి ప్రాఫిట్ ఎక్కువ ఇస్తే లాస్ అనేది తక్కువ ఇచ్చాడు. బట్ ఈ క్వశ్చన్లో ప్రాఫిట్ అండ్ లాస్ అనేది సేమ్గా ఇచ్చాడు, 10% 10%. ద సెల్లింగ్ ప్రైస్ 1 ఈజ్ ఈక్వల్ ఆన్ సెల్లింగ్ ఫస్ట్ ఆర్టికల్ అట్ 10% ప్రాఫిట్కి ఇచ్చేసాడు. 1000 మీద 10% అంటే ₹100 వస్తుంది. సెల్లింగ్ అంటే ప్రాఫిట్ వచ్చింది కూడా మనం యాడ్ చేయాలి. దట్ ఈజ్ ఈక్వల్ 100 యాడ్ చేస్తే 1100. నెక్స్ట్ సెల్లింగ్ ప్రైస్ 2 ఈజ్ ఈక్వల్ 1000. లాస్ వచ్చింది మనకి. సెకండ్ అట్ 10% లాస్ అన్నది కాబట్టి మనం ఏం చేయాలి, తీసేయాలి. 100 తీసేస్తే 900, తీస్తే 2000. మనకి సెల్లింగ్ పర్చేస్ చేసిన అమౌంట్ వచ్చేసి కాస్ట్ ప్రైస్ వచ్చేసి 2000 అండ్ సెల్లింగ్ చేసిన తర్వాత ఒకటి ప్రాఫిట్ వచ్చింది, ఒకటి లాస్ వచ్చింది. విడివిడిగా అమ్మితే ఒకటి ప్రాఫిట్ ఒకటి లాస్ వచ్చింది. అయినా మనకి ఏమొచ్చింది, నో ప్రాఫిట్ నో లాస్. నో ప్రాఫిట్ నో లాస్. ఎందుకంటే కాస్ట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ సెల్లింగ్ ప్రైస్. కాస్ట్ ప్రైస్ సేమ్ అండ్ సెల్లింగ్ ప్రైస్ అనేది సేమ్గా ఉంది. ఎందుకు, మనకి ఫస్ట్ దాంట్లో 10% ప్రాఫిట్ వచ్చింది, సెకండ్ దాంట్లో 10% లాస్ వచ్చింది. అయినా దీంట్లో కవర్ అయింది అనమాట. బి ఆప్షన్ ఈస్ కరెక్ట్. నో లాస్ నో ప్రాఫిట్. దిస్ ఈస్ ద ఆన్సర్. ప్రాఫిట్ అండ్ లాస్లో మనకి ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసి ఏ మ్యాన్ సోల్డ్ 2 ఆర్టికల్స్ ₹1000 ఈచ్ అండ్ ఆన్ సెల్లింగ్ ఫస్ట్ ఆర్టికల్ at 10% ప్రాఫిట్, సెకండ్ at 10% లాస్. ఫైండ్ ద ప్రాఫిట్ ఆర్ లాస్ పర్సెంటేజ్ అడుగుతున్నాం. మనకి ఆప్షన్స్ వచ్చేసి 10% ఒకటి, బి ఆప్షన్ వచ్చేసి నో లాస్ నో ప్రాఫిట్, సి ఆప్షన్ వచ్చి 1% లాస్, డి ఆప్షన్ వచ్చేసి 2% లాస్. మనకి ఏమంటుందంటే ఎప్పుడైనా మనకి క్వశ్చన్లో వచ్చేది పర్చేస్ అండ్ బాట్ క్వశ్చన్స్ వచ్చి అడిగాడు. ఇప్పుడు మనకి సోల్డ్ అంటే సెల్లింగ్ ప్రైస్ ఇచ్చేసాడు, మనకి డైరెక్ట్ సోల్డ్ వచ్చేసి అంటే సెల్లింగ్ ప్రైస్ ఇచ్చేసాడు. ఈచ్ వన్ ₹1000 ఇచ్చాడు. అదేవిధంగా ప్రాఫిట్ పర్సెంటేజ్ అండ్ లాస్ పర్సెంటేజ్ ఆర్ ఈక్వల్ అంటే సేమ్ ఉంది, 10% 10%. వెన్ ద సెల్లింగ్ ప్రైస్ given చిన్న ట్రిక్ ఉంటుంది. మళ్ళీ అది ఇప్పుడు ప్రాఫిట్ అండ్ లాస్ సేమ్ ఉన్నప్పుడు ప్రాఫిట్ పర్సెంటేజ్ ఈజ్ ఈక్వల్ లాస్ పర్సెంటేజ్ ఆర్ ఈక్వల్. ఎప్పుడు అయినా సరే మనకి సోల్డ్ ప్రైస్ ఇచ్చినప్పుడు ఫస్ట్ స్టేట్మెంట్లో మనకి లాస్ అనేది వస్తుంది, లాస్ పర్సెంటేజ్ వస్తుంది. ఈజ్ ఈక్వల్ ఈ ఫార్ములా వచ్చేసి x²/100. అంటే ప్రాఫిట్ పర్సెంటేజ్ లాస్ పర్సెంటేజ్ ఎంత, 10%. 10% ఎక్స్ అనుకుంటే ఈజ్ ఈక్వల్ x² ఎంత 10². 10²/100. 10² అంటే 100/100. క్యాన్సల్. 1% లాస్. ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. మళ్ళీ ఒకసారి చెప్తానండి. మనకి క్వశ్చన్ అనేది ఎప్పుడైనా మనకి పర్చేజ్ గురించి ఇచ్చేవాడు, ఇప్పుడు సోల్డ్ గురించి ఇచ్చాడు, అంటే సెల్లింగ్ గురించి ఇచ్చాడు. మనకి అమౌంట్ అనేది సెల్లింగ్ ప్రైస్ ఇచ్చాడు. అదేవిధంగా మరి ప్రాఫిట్ అండ్ లాస్ అనేది కూడా సేమ్ పర్సెంటేజ్లో ఇచ్చాడు.
whenever the given selling price and profit and loss are same, మనకి ఆల్వేస్ ఇండికేట్ లాస్ పర్సెంటేజ్ ఉంది. లాస్ పర్సెంటేజ్ వస్తుంది మనకి ఎప్పుడైనా. ఎప్పుడు సెల్లింగ్ ప్రైస్ ఇచ్చినప్పుడు మరి ప్రాఫిట్ అండ్ లాస్ అనేది సేమ్ పర్సెంటేజ్లో ఉన్నప్పుడు మనకు ఆల్వేస్ లాస్ అనేది రావడం జరుగుతుంది.